ఎటువంటి ఎక్స్ట్రా మ్యూజిక్ యాడ్ చేయట్లేదు నేను ఇప్పుడు. అన్ని న్యాచురల్ సౌండ్స్. ఇక్కడంతా తెల్లగా అవుతుంది కదా, ఎప్పుడు పడిపోతుందో తెలియదు. ఇది నా చేతిలోకి వచ్చేదానికి ఇలాంటప్పుడు ఆచి చూచి అడిగేయాలి. గాలియా గాలి గాలి నా. హాయ్ హలో అండి, వీడియో చూసే వాళ్ళందరికీ ఈరోజు మీరు ఎటువంటి మ్యాజిక్లు కానీ మ్యూజిక్లు కానీ లేని ఒక అమానుషకరమైన చిన్నపిల్లల్ని ఇక్కడ బలి ఇచ్చారని పిలువబడుతున్న ఈ ప్లేస్లో వీడియో అయితే నేను చేస్తున్నాను. అండ్ ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత అసలు ఇక్కడ ఎవరు ఉన్నారనేది మీరే అయితే కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు ఇక్కడ జరిగిన కొన్ని సంఘటనలను బట్టి నేనే కన్ఫ్యూజ్లో ఉన్నాను, ఇక్కడ ఎవరు ఉన్నారు ఎవరు లేరు అని చెప్పాలంటే. హాయ్ హలో గైస్, ఎలా ఉన్నారంతా? బాగున్నారా? చాలా రోజులు అయింది అనుకుంటా వీడియో అప్లోడ్ చేసి. నేను చాలా రోజులే కాదు, నెల కూడా గడిచిపోయి ఉంటుంది. యాక్చువల్లీ ఇది పర్టికులర్గా ఇప్పుడు నేను ఈ వీడియో పెట్టడం కారణం ఏంటంటే, ఇన్ని రోజులు పెట్టకుండా ఈ వీడియో ఎందుకు పెడుతున్నా అంటే, యాక్చువల్లీ చాలా వీడియోలు చేశాను, వీడియోలు కాదు చాలా ప్లేస్లో ఇలాంటి విజిట్ చేశాను. ఇక్కడ సంథింగ్ నాకు డిఫరెంట్గా అనిపించింది. లాస్ట్ ఒక 3-4 డేస్ బ్యాక్ వచ్చాను. వచ్చినప్పుడు నాతో పాటు ఒక అమ్మాయి ఉంది. సో అమ్మాయికి ఏమనిపించిందంటే, ఇక్కడ ఎవరో అమ్మ అమ్మ అని పిలిచినట్టు అనిపించింది అనింది. ఓకే సరే, తను భయపడి కంగారు పడి వెళ్ళిపోదాం అంటే, ఇది కొంచెం లోపలికి ఉంటుంది, ఇక్కడ చుట్టుపక్కల ఎవరే కానీ ఉండరు. సరే అని చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత మీకు తెలుసు కదా, నాకు అంటే ఏదో హంటర్ నరేష్ చెప్పాడు అప్పుడు గతంలో ఏదో చిన్నపిల్లలకు ఏదో బలిలు ఇచ్చేవాళ్ళ అంటే వేరు. నేను ఇక్కడికి వచ్చి ఈ గోడలపైన వాతావరణం చూసా, వీడియో చేద్దామా లేదా అని. అది చూసినప్పుడు మన వీడియోస్ ఇంట్లో ప్రతి ఒక్కరు కలిసి చూస్తారు, ఫ్యామిలీలో పిల్లలతో సహా. ఈ గోడలపైన అసభ్యకరమైన పదాలు రాసి ఉన్నాయి, ఎందుకులే వీడియో చేయడం అనుకున్నా. కానీ ఆ అమ్మాయి చెప్పిన తర్వాత లోపల సంథింగ్ ఏదో సౌండ్ వచ్చింది, అమ్మ అని ఎవరో పిలిచారు, నేను విన్నాను అనింది. చెప్పినాక అంటే నాతో పాటు వచ్చిన అమ్మాయి, నా ఫ్రెండ్. చెప్పినాక నేనేం చేశానంటే, మళ్ళీ అంటే తనని సరే ఆ రోజు తీసుకెళ్ళిపోయాను. మళ్ళీ నేను రీసెంట్గా వచ్చాను. అంటే ఇంతకుముందే, ఇప్పుడు నేను కార్లో ఎక్కి మాట్లాడుతున్నా, ఇంతకుముందే నేను లోపలికి పోయి వచ్చాను. నాకు ఎందుకో సమ్ డౌట్ కొట్టింది. అంటే ఆ గోడలపైన అసభ్యకరంగా ఎన్ని రాసినది అవన్నీ చూసి ఎవరన్నా అంటే మతి స్థిమితం లేని వాళ్ళు, లేదంటే ఇంకొక చెడ్డు అలవాట్లకు బానిస అయిన వాళ్ళు ఉంటారులే అనుకున్నా. కానీ నాకు కూడా ఏదో డౌట్ వచ్చింది. అసలు అది ఏంది అనేది మీరు ఒకసారి, నేను ఆ వీడియోని అయితే ఇప్పుడు ఇంతకుముందు లోపలికి వెళ్ళేసి వచ్చాను కదా, ఆ వీడియో ప్లే చేస్తాను, చూడండి. చూసాక మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్లే చేస్తున్న వీడియో నేను జస్ట్ 1 అవర్ బ్యాక్ లోపలికి వెళ్ళైతే వచ్చాను. అప్పుడు ఏం జరిగిందో చూడండి. హాయ్ హలో గైస్, ఎలా ఉన్నారంతా? బాగున్నారా? ఓకే, యాక్చువల్లీ ఈ ప్లేస్ నేను లాస్ట్ 1 వీక్ బ్యాక్ వచ్చాను, నేను ఇంకొక అమ్మాయి. సో అమ్మాయికి ఇక్కడ ఏదో అనిపించిందంట. యాక్చువల్లీ లోపల పోకముందు చూపిస్తున్నాను. ఇది కొంచెం భయంకరంగా ఉంటుంది, టెన్షన్ పడద్దు. ఒక నిమిషం. ఈ ప్లేస్ స్టోరీ ఏంటంటే,
ఈ ప్లేస్ స్టోరీ ఏంటంటే ఇది నాకు హంటర్ నరేష్ ఇచ్చిన లొకేషన్ అన్న. సో మనోడు ఇక్కడ ఎవరో కొందరు క్షుద్ర పూజలు చేస్తున్నారని చెప్పేసి ఈ గోడల్ని నేను అంతగా ఎక్స్ప్లోర్ చేయలేను. గోడల పైన చాలా అసభ్యకరంగా ఉంది. ఓకే, బయటకు వచ్చాక మాట్లాడతాను. సో గతంలో ఇక్కడ ఏదో చిన్నపిల్లల్ని హతమార్చి ఏదో పూజలు చేసేవారంట. అండ్ ఇక్కడ దగ్గరలో ఉన్న ఇది లోపల దీంట్లో కూడా పోయేసొద్దాం. దగ్గరలో ఉన్న వాచ్మెన్ చెప్తే అతను నాకు చెప్పాడు హంటర్ నరేష్. ఆ తర్వాత నేను సర్లే అనుకున్నా, ఎవరులే సర్లే అనుకుని లైట్ తీసుకున్నా. మళ్ళా రీసెంట్గా మా ఫ్రెండ్ ఒకరు యుఎస్ నుంచి వచ్చి, అప్పుడు చెప్పాను కదా నేను వస్తాను నీతో పాటి, హలో నీతో పాటి నన్ను ఒకసారి తీసుకెళ్ళవా అంటే, నేను రెగ్యులర్ వీడియోస్ చేయట్లేదు అన్న. అయితే సరదాగా పోదాం బా అని సరదాగా తీసుకొచ్చా. పారిపోయింది. ఎందుకు పారిపోయింది అనేది నేను ఇప్పుడే చెప్పాను అనుకోండి. వీడియో చూస్తున్నప్పుడు ఆ అమ్మాయి ఎందుకు పారిపోయింది, ఓహో ఆ అమ్మాయికి ఇలా జరిగింది కాబట్టి పారిపోయింది, ఇప్పుడు అదే అని మీ మైండ్లో వస్తుంది. నేను ఇప్పుడే చెప్పాను అమ్మాయికి ఇక్కడ ఏం జరిగింది అనేది. ఎందుకంటే చెప్తే మీరు వీడియో చూస్తున్నప్పుడు క్షణక్షణం అదే ఆలోచిస్తారు. ఏం సౌండ్? సౌండ్ వస్తుంది. హలో, సౌండ్ వస్తుంది. ఓహో, వర్షపు నీళ్ళు చుక్కగా ఆడుతున్నాయి. అండ్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ని, నా పేరు నన్నందరూ విహారీ అని పిలుస్తారు, ఛానల్ పేరు ఒంటరి విహారీ అండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోకి ఒకవేళ 20,000 లైక్లు వస్తే నేను వెంటనే మళ్ళీ ఇంకో వీడియో చేసాను ట్రై చేస్తాను. ఎవరైనా గమనించి వింటుంటే అర్థమై ఉంటుంది. నేను లైక్స్ అని మాట్లాడినప్పుడు పైన సౌండ్ వచ్చింది. ఏదో సౌండ్ వచ్చింది. హలో, ఇరవై 20,000 లైక్లు వస్తే వెంటనే వీడియో చేస్తా అన్నాను కదా, సౌండ్ వచ్చింది. లైక్ చేసిందా ఏంది? హలో, హలో, ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు టైం 1 అవుతుంది. ఎగ్జాక్ట్లీ 1 అవుతుంది. తర్వాత గూగుల్ టైం చూపిస్తా. ఇందాక చెప్పాను కదా పైనుంచి ఏదో సౌండ్ వచ్చిందని చెప్పేసి. అది ఇది ఒకటి కాదు, అసలు ఆ సౌండ్ అసలు రికార్డే కాలేదు. ఎవరన్నా ఏడుస్తుంటే ఎలా వస్తుంది ఆ సౌండ్ వచ్చింది నాకు కింద ఉన్నప్పుడు. ఇడికి రాగానే ఈ సౌండ్ విని నేను ఖచ్చితంగా ఎవరో ఉన్నారు లోపల అనుకున్నా. మనుషులైతే ఎవరన్నా ఉన్నారా? ఎవరు ఉన్నారు?
సారీ గైస్, లైట్ని సెపరేట్ పెడతాం, కట్ ఆఫ్ అయినట్టుంది. హలో, ఓ శ్రీ రేపురా. సరే, ఇది ఒకటి. యాక్చువల్లీ నేను రెగ్యులర్ వర్క్ చేయట్లేదు కదా, సో ఎక్స్ట్రా బ్యాటరీస్ క్యారీ చేయట్లేదు, అండ్ ట్రైపాడ్ కూడా కరెక్ట్గా ఫిట్ చేసుకోలేదు. సారీ ఫర్ దాట్. రెగ్యులర్గా చేసాను, ట్రై చేస్తాను. ప్రోత్సాహం కొంచెం పెంచండి, చేద్దాం. హలో, బ్రో ఇక్కడ ఎవరైనా ఉన్నారా? హలో, ఇలాంటప్పుడు ఆచి చూచి అడిగేయాలి. గాలియా, గాలి గాలి, నా హెయిర్ కదులుతుంటుంది చూడండి కదా, గాలి, నథింగ్. గోడల పైన రాసలేదు, అవాయిడ్ చేయండి. సంథింగ్ వెరీ వెరీ అడ్వర్స్. క్లియర్గా సౌండ్ వచ్చింది ఇందాక నేను కింద టైమింగ్ అన్నప్పుడు. ఇక్కడ ఎవరు? హలో, ఎటువంటి ఎక్స్ట్రా మ్యూజిక్ యాడ్ చేయట్లేదు నేను ఇప్పుడు, అన్ని న్యాచురల్ సౌండ్స్. ఇక్కడంతా తెల్లగా అవుతుంది కదా, ఎప్పుడు పడిపోతా తెలియదు. ఏంది ఆర్పి లవ్ దేవి షర్ట్. హలో, అక్కడి నుంచి దూరంగా ఎవరో వెళ్ళినట్టు అనిపించింది, బట్ కెమెరాలో అది క్యాప్చర్ కాలేదు, భ్రమ అనుకుంటాను అది. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత నాతో పాటు వచ్చిన అమ్మాయికి ఎవరో అమ్మా అని అరిచినట్టు అనిపించిందంట. తర్వాత ఎవరో అరిచారు, నా చెవులకు వినిపిస్తుంది అనింది. అదేంది అది? హలో ఫ్రెండ్స్, అంత పర్టికులర్గా నేను ఎక్కడ యారో మార్క్ వేసి అయితే ఏం చూపించట్లేదు, ఎందుకంటే హలో మీరు ఇప్పుడు వీడియో చూస్తున్నారు కదా, బాగా గమనించి చూడండి. అంటే ఈ వాల్స్ పైన కాదు, నేను తిరిగేటప్పుడు సంథింగ్ ఏదో నా వెనకాల వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. నైట్ యూజ్ చేసింది బాగా.
బికాస్ లైట్లు ఆఫ్ చేసేసి ఉంటే ఇక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళకు ఇక్కడ ఎవరో ఉన్నారని అర్థం కాదు కదా. వాట్ ఈస్ దిస్? హలో, ఎవరు రాజా? ఇక్కడ మీకు ఏమైనా సౌండ్ వినిపిస్తున్నాయా? ఇది నేను వేసాను, ఇది కాకుండా ఏదో స్టీల్ సౌండ్ వచ్చింది. హలో, హలో, ఎక్స్క్యూజ్ మీ. What is this? ఏంది? ఏయ్, చిన్నపిల్లలు లేదా? హలో, ఈ హ్యాండ్ బ్యాగ్ ఎవరిదమ్మా? హలో, ఇక్కడ నిజంగా ఎవరైనా చనిపోయి ఆత్మలాగా మారిన అమ్మాయి ఉందా, లేక ఇదంతా ఎవరైనా చేస్తున్నారా? హలో, సంథింగ్ రాంగ్. ఇప్పటి నుంచి నేను ఎవరైనా ఉన్నారేమో అనుకున్నా, బట్ ఇది నా చేతిలోకి వచ్చేదానికి హలో, ఎన్ని లాక్ ఉన్నాయి? ఇది ఒకటి అరుస్తూ ఉంటుంది, అవి అరిచినప్పుడు బ్యాడ్ సంకేతం ఉంటుంది. హలో, ఇక్కడ ఎవరైనా ఉన్నారా? బ్లర్ అవుతుంది అక్కడక్కడ వైట్, నాకు విజన్ అలా కనిపిస్తుంది, కానీ వీడియో క్లియర్గా ఉంటుంది పెట్టినప్పుడు.
ఎవరు వస్తారో. ఏయ్ గబ్బిలాం, ఏయ్ నువ్వు గబ్బిలానే కదా? వెయిట్ చేద్దామా? ఏయ్ వెంటనే మనం మన ఆయుధాలని రెడీ చేసుకోవాలి నెక్స్ట్ వీడియోకి. ఏయ్ ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? ఒకవేళ ఎవరన్నా ఉంటే కొంచెం ముందుకు రావచ్చు. ఆ కార్ నాదే. హలో. ఓకే గైస్, కింద నుంచి ఏదో సౌండ్ వస్తుంది. ఎవరు వెనకాల వచ్చినట్టు అనిపించలేదా? తేనా భ్రమ. కాసేపు వెయిట్ చేద్దాం, ఎందుకంటే మన కంటితో చూసేవన్నీ నిజాలు కాదు. ఏయ్ కార్ దగ్గర సౌండ్ రావడం ఏంటి? మన కంటితో చూసిన నిజాలు కాదు, చెవులతో విన్నవన్నీ శబ్దాలు కాదు. కొన్ని బిల్డింగ్ చూస్తే నమ్మాలి డౌట్ అనిపిస్తుంది. వెయిట్, ఇక్కడ కింద చూడలేదు కదా. ఇదేంటి అంతా బాగుంది, ఇది కలిపోయింది. కాసేపు మేము విశ్రాంతి తీసుకునేద్దాం. ఇప్పుడే పోయేదేలే, తగ్గేదేలే. ఓకేనా? యాక్చువల్లీ అసలు ఆ అమ్మాయికి ఇక్కడ ఏం వినిపించింది అనేది చెప్తాను, కాసేపు ఆగండి, కార్లో కూర్చున్నాం. సో చూసారు కదా అసలు లోపల, అసలు అది ఏంటంటారు కామెంట్ చేయండి. నేనైతే ఇంకాసేపు ఇక్కడే లైట్లు అన్నీ ఆఫ్ చేసుకొని కూర్చుంటాను. ఏమన్నా లోపల సంథింగ్ డిఫరెంట్గా, ఈ చాలామంది చిన్నపిల్లల్ని బలిలు ఇచ్చారు అని చెప్పారు కదా, ఆ చిన్నపిల్లది ఏదన్నా అంటే, నేను చిన్నపిల్లలు ఆత్మలుగా మారారంటే అంత ఈజీగా నమ్మను. ఎందుకంటే అలాంటి వీడియోలు కూడా అంత తక్కువ, నేను ఒకటో రెండో పోయి ఎక్స్ప్లోర్ చేసి ఉంటాను. చిన్నపిల్లలు దేవుడితో సమానం అంటారు. వాళ్ళు చనిపోయినాక మళ్ళీ వాళ్ళ ఆత్మలుగా మారి దయ్యాలుగా మారి ఇక్కడే ఎందుకు ఉంటారు అనేది ఒక క్వశ్చన్ నాకు. అందుకే ఆ క్వశ్చన్కి ఆన్సర్ దొరుకుతుందని వెయిట్ చేస్తున్నా. చూద్దాం. ఓకేనా? ఏం చేద్దాం, టైం అయితే 2:30 3 అవుతుంది. 3కి వెళ్ళిపోదామని ఉన్నా, లేదంటే నాకు 3 ఎందుకంటే కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఆ పాప చేస్తుందా, పాప ఎక్కడి నుంచి ఆత్మ అవుతుంది, ఎవడన్నా ఉన్నాడా అని. సరే కింద వెయిట్ చేస్తాను.
సౌండ్ వస్తుంది. బ్యాగ్ దగ్గర ఎవరు వచ్చినట్టున్నారు. హలో 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 బ్యాగ్ అక్కడే ఉంది. హలో హలో ఏయ్ హలో గైస్, శబ్దాలు ఏమీ వినిపిస్తున్నాయి. హలో దీనికి ఏమైంది? ఇది బ్లర్ అయిపోయింది. హలో ఏయ్ నేను కనపడుతున్నానా? ఇది ఎందుకు ఇట్లా వస్తుంది? హలో హలో కనపడుతున్నాను. దుమ్ములా కనిపిస్తుందా? హలో ఏయ్ ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఒక టెక్నిక్ అయితే వాడబోతున్నాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వీడియో చేసి వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఆ 2-3 క్లిప్లు అయితే ఇక్కడ నుంచి చూశాను. నేను యూజ్ చేసిన టెక్నిక్ వల్ల ఏదన్నా అంటే క్లూ దొరికిందా, ఇక్కడ ఆ మనిషి ఉన్నాడా, లేదంటే కన్నా వీళ్ళు చెప్పినట్టు అశుద్ర పూజలకు బలి ఇచ్చిన చిన్నపిల్లల ఆత్మలు ఉన్నాయా అనేది నాకు క్లారిటీ రాలేదు. ఒకవేళ మీకు ఏమైనా క్లారిటీ వచ్చింటే కన్నా క్లియర్గా చూసి కామెంట్ చేయండి. ఇప్పుడైతే లైట్లు ఆఫ్ చేసి దొంగ పోలీస్ ఆట ఆడబోతున్నాం దయ్యంతో. నా ప్లాన్ కరెక్ట్. ఆఫ్ చేసుకుందాం. యాక్చువల్లీ ఇక్కడ నాకు లైటింగ్ ఉన్నట్టు ఎవరికి తెలియదు. చాలామంది ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ నాకు ఇన్స్టాగ్రామ్లో అడుగుతూ ఉంటారు. వాటికి నేను సరిగ్గా రిప్లైస్ అంటే మనకు తెలియదు, అంటే మనం ఏదో ఒకటి చెప్పేసి దాన్నే వీళ్ళు పట్టుకొని నమ్మి మళ్ళీ ఏమైనా ఫ్యూచర్లో కంగారు పడతారా అని చెప్పేసి నేను చెప్పను ఎవరికి. నాకు తెలిసిన వాళ్ళు నాకు ఏదైనా ఇది చెప్తే కరెక్ట్ ఏమో అనిపిస్తుంది కానీ చెప్పను. ఏమో అండి నాకు తెలియదు, నాకు అంతవరకు టాలెంట్ లేదు అంటుంటాను. నెక్స్ట్ రాబోయే కాలంలో అలాంటి వీడియోస్ చేద్దాం. కొంచెం లైట్ ఆఫ్ చేస్తున్నా. ఎవరు వస్తున్నారు? సౌండ్
హలో 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 సౌండ్ చేసింది కదా. ఎక్కడ అక్కడ సౌండ్ వస్తుంది. హలో తాపలో ఉన్నాయంటే రూట్ ఉందా? స్టెప్స్ ఉన్నాయి. దీంట్లో కూడా స్టెప్స్ ఉన్నాయి. అండర్గ్రౌండ్ ఏమైనా ఉన్నారా? హలో బొమ్మ అక్కడే ఉందా? బొమ్మనా? హ్యాండ్ బ్యాగ్ చిన్నపిల్లల హ్యాండ్ బ్యాగ్, కానీ అది బొమ్మలాగానే ఉంది. హలో హలో ఇక్కడ ఎవరైనా ఉన్నారా? మీరు నాతో మాట్లాడతారా? నాకు మీతో మాట్లాడాలని ఉంది. నేను మీకు ఎటువంటి హాని చేయను. ఈ బ్యాగ్ మీదేనా? హలో ఓ షెట్, నా మెడలో కలిగిన బాగుంది కదా. యాక్చువల్లీ నేనే చెప్తుంటాను, ఇలాంటి ఏమైనా ఉంటే ఇలాంటి చోటు వెళ్ళొద్దు, డిస్టర్బెన్స్ చేస్తుంటారని. ఐఎమ్ సారీ. ఇది ఏదో దిష్టి పోతుంది, దిష్టి తగలదంటే నేను వేసుకున్నాను. మీకు ఏమైనా ఇబ్బంది అంటే ఐఎమ్ సో సారీ. ఇక్కడ నిజంగా ఏదైనా చనిపోయి కానీ చంపబడి కానీ ఎవరైనా ఉంటే, వాళ్ళు చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా, ఐఎమ్ సో సారీ. ఇక్కడికి వచ్చి మీకు ఏమైనా డిస్టర్బెన్స్ చేసింటే నా పైన పగపట్టద్దు, నా వెనకాలైతే అస్సలు రావద్దు. అబ్బా, ఎంతసేపు నేను మనిషి అనుకున్నావు గాయస్. మీరు నాతో ఏమైనా మాట్లాడాలన్నారా? నేను ఈసారి మళ్ళీ వస్తాను. ఎటువంటి తాయెత్తులు కానీ ఏదన్నా మంత్రి ఇచ్చిన శక్తులు కానీ నా దగ్గర పెట్టుకోకుండా సోలోగా వస్తాను. అప్పుడు మాట్లాడదాం. అప్పటి వరకు టేక్ రెస్ట్. ప్రామిస్గా చెప్తున్నా, నా మైండ్లో కలింగరంలో ఉండేది నేను మర్చిపోయా.
యాక్చువల్లీ నేనే సజెషన్ చేస్తుంటా కదా ఇలాంటి ప్లేస్లలో పోయినప్పుడు ఏదైనా పవర్ఫుల్ మీ చేతిలో కానీ బాడీలో కానీ జేబులో కానీ పెట్టుకోవద్దని. సో ఈ వీడియో ఎక్కడితో అయితే ఏం చేస్తున్నానో ఇక్కడ అయితే నేను వెయిట్ కూడా చేయను. ఆల్మోస్ట్ నాకు అర్థమైపోయింది ఏదో ఉంది ఒక చోట. ఈ ఫోన్ కూడా అలా ఆగిపోయింది. సో గైస్ మార్నింగ్ ఇప్పుడే చూసుకున్న ఈ వీడియో మొత్తం నేను చూశాను, మీకు కూడా చూపించాను. ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ అయితే చేయండి. మళ్ళీ నేను అక్కడికి వెళ్ళాలని ఉన్నా. వెళ్ళినప్పుడు మళ్ళీ వీడియో షూట్ చేయమంటారా? ఏముందిలే, మీ థ్రిల్ కోసం మీరు వెళ్ళండి, ఇంకా చాలు మేము ఒకసారి చూసామంటారా? అంత నాకైతే కానీ దాంట్లో కొన్ని పాయింట్లు అంటే నేను మళ్ళీ ఇంకోసారి వీడియో చూడాలనిపిస్తుంది. స్టోరీ కొంచెం బాధాకరమే, రియల్ స్టోరీ. అంటే చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ ఏదో మాయ మాటలు చెప్పి ఏదో పూజల కోసం బలులు ఇచ్చారంట. అది కూడా ఆల్మోస్ట్ అక్కడ ఉన్నవాళ్ళు హంటర్ నరేష్ చెప్తే తర్వాత నాకు అతను చెప్పాడు. అండ్ జరిగింది ఇప్పుడు మీరు చూసిన వీడియోలో ఎటువంటి నేను మ్యాజిక్లు కానీ మ్యూజిక్లు కానీ యాడ్ చేయలేదు. ఏదో ఉంది. అప్పుడు అంటే నైట్ సడన్గా కలింగరమాల గుర్తొచ్చేసరికి నేను వచ్చేసాను. కానీ మళ్ళీ వెళ్ళాలని ఉంది. అది ఎప్పుడు వెళ్తానో ఏమో తెలియదు. వెళ్తే వీడియో చేయనా లేదా అది కూడా కామెంట్ అయితే చేయండి.